ఇప్పుడు ఎంతో ఈజీగా అందరూ ఇష్టపడే బెండకాయ ఫ్రైని అయితే రెడీ చేసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బెండకాయలను అయితే శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన ఒక 2-3 గంటలు ఫ్యాన్ గాలికి ఆరనిస్తాము. ఒక 2-3 గంటల ముందు కట్ చేసుకొని ఆరబెట్టుకున్నాం కదా, ఇగో ఆరాయండి. తడంతా పోయింది, జిగురు కూడా లేదు. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి బెండకాయల్ని. బాండీ పెట్టాను కదా, స్టవ్ వెలిగిద్దాం. బెండకాయలు వేయించుకోవడానికి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి, బెండకాయలు వేసుకుందాం. మంటని హైలోనే ఉంచుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. వేగేయండి, తీసుకుందాం. ఇవైతే ఫ్రై అయ్యాయి, బౌల్లోకి వేసుకుందాం. బెండకాయలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక కప్పు పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు వేగనిద్దాం ఈ పల్లీల్ని. ఒక 10 వెల్లుల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 10 జీడిపప్పులు, ఒక 1/2 కప్పు పుట్నాలు వేయించుకొని ఫ్రై చేసుకుందాం. రంగు మారే వరకు వేయిద్దాం. ఇవైతే వేగాయండి, తీసుకుందాం. ఇందాక బెండకాయలు వేసుకున్నాం కదా, అందులోనే వేద్దాం. అదే ఆయిల్లో కరివేపాకును కూడా వేయిద్దామండి. ఇప్పుడు కరివేపాకును కూడా తీసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. ఇందులో అయితే ఇంతవరకు కారం ఉప్పు ఏమీ వేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి కలుపుకుందామండి. అంతే అండి, రెడీ అయిపోయింది.